హాయ్ అండి, వెల్కమ్ టు సిరి తెలుగు ఛానల్. ఈరోజు సాయంత్రం తీసిన వ్లాగ్ అండి. ఈరోజు అయితే క్షీరాబ్ది ద్వాదశి కదండి. సాయంత్రం అయితే తిలికలు అవి ఇలా దీపాలు అవి ఇలా పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకోవడానికి అయితే మా అమ్మాయి ముందుగా ఇలాగైతే అన్ని ముగ్గులు అవి వేసింది. బాగున్నాయి కదా అని ముందు అయితే ఒక వీడియో తీసి పెట్టుకున్నానండి. తనైతే ముగ్గులు అయితే చాలా బాగా వేస్తుందండి. అందుకని మళ్ళీ అన్నీ పెట్టేసిన తర్వాత ముగ్గులు అవి కనిపించవు కదా అని ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నానండి. తర్వాత అయితే పూజకని రెడీ చేసుకుని దీపాలు అవి ఇలా పెట్టేసుకుని ఇలా అయితే పూజ చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ అయితే ఇలాగే చేసుకుంటాను. దశమి ఏకాదశి ద్వాదశి కూడా చేసుకుంటాను. ఈ సంవత్సరం అయితే అవేమీ చేయలేదు. ఇలా సింపుల్గా అయితే ఈరోజు అయితే సాయంత్రానికి అయితే ఇలా పూజ చేసుకున్నానండి. మనమైతే బియ్యం నానబెట్టుకుని సెలవిడి చేసుకుంటాం కదా, పిండి అది ఆడుకుని ఆ సెలవిడి పెట్టుకుని మామూలు సెలవిడి పెట్టేసుకుని వడపప్పు బెల్లం పెట్టేసుకుని ఇలా అటుకులు కలుపుకొని, శ్రీకృష్ణుడికి అటుకులు అంటే ఇష్టం కదా, అటుకులు పాలు మిగడ వెన్నపూస పెట్టలేదండి. వెన్నపూస లేదనేసి పొద్దున్న చేసిన సేమియా పాయసం ఉంటే అది కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. అది కూడా దేవుడి దగ్గర పెట్టుకుని ఫ్రూట్స్ అవి పెట్టుకుని ఇలా అయితే దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టేసుకున్నానండి. ఇంతే, చాలా సింపుల్గా చేసుకున్నాను. ప్రతి సంవత్సరం అయితే చిన్న పందిరి వేసుకుంటాము. ఈ సంవత్సరం అయితే కొంచెం పెద్ద పందిరి వేశారండి మా వారు. అంతేనండి. ఓకే, థ్యాంక్